వైఎస్ కుటుంబంతో 4 దశాబ్దాల అనుబంధం, చివరికి జగన్తో పాటు జైలుకి వెళ్ళినటువంటి అనుభవం, ఆ పైన జగన్తో పాటు బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడైనటువంటి వైనం, ఆ తర్వాత కంటిన్యూ అవుతూ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తాజాగా అస్త్ర సన్యాసం లేదా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించినటువంటి నేపథ్యం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రస్తుతం తన పదవికి అయితే రాజీనామా చేశారు, కానీ అంతకుముందే కోర్టును అడిగారు తాను విదేశీ పర్యటనకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి. సిబిఐకి నోటీసులు ఇచ్చింది కోర్టు. తెలంగాణలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కోర్టు అయితే ఆయన నెల రోజులు వెళ్ళడానికి అనుమతి అడిగితే 15 రోజులకి తాజాగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సిబిఐ అభ్యంతరం సహజంగానే వ్యక్తం చేస్తుంది. అయినా కోర్టు అనుమతులు ఇస్తానంటే మొన్ననే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు నెల రోజుల పాటు అనుమతి అడిగితే 15 రోజులకు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 లోపు 15 రోజుల పాటు ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది.